హ్మ్. అది కాదు భయ్యా. సార్ రిపబ్లిక్ డే అంటే మా స్కూల్ టైంలోనే బాగుండేది. ముందు రోజేమో డబ్బులు కలెక్ట్ చేసుకుని చాక్ పీస్లు, రిబ్బన్లు కొనుక్కొని ఆయం చేత మొత్తం క్లాస్ రూమ్ అంతా కడిగించేసి బోర్డు మొత్తం క్లీన్ చేసి క్లాస్లో అమ్మాయిలందరూ బోర్డు మీద హ్యాపీ రిపబ్లిక్ డే అని రాసి, ఇంకా మా అబ్బాయిలు లాస్ట్ బెంచ్ వాళ్ళు మొత్తం క్లాస్ రూమ్ అంతా డెకరేట్ చేసేసి రిబ్బన్లతో ఫ్యాన్లు కట్టి గోడలు కట్టి వెళ్ళిపోతాం. నెక్స్ట్ రోజేమో అందరూ బయట చేసుకుంటూ రమ్మంటారు. మా దేశభక్తి ఎక్కువ మేము ఇక్కడ ఫ్లాగ్ కూడా పెట్టి మొత్తం వచ్చి రాగానే క్లాస్లో కూర్చొని చేసిందంతా చూసి కిందకి అసెంబ్లీకి రమ్మంటారు ఫ్లాగ్ హాయిస్టింగ్కి. ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళాక స్పీచ్లు, డ్యాన్సులు. స్పీచ్ అంటే గుర్తొచ్చింది, మా షాకిల్ సార్ స్పీచ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. రిపబ్లిక్ డే అప్పుడు చేసుకునే వాళ్ళం. రిపబ్లిక్ డే అయిపోయాక ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్ చిన్నది ఇచ్చారు. ఇంటికి వెళ్ళగానే జర్నీ టీ పెట్టుకొని కట్క మూవింగ్ చేసుకోవాలి అని ఎప్పుడైనా భయ్యా. మండే వచ్చింది, సో లాంగ్ వీకెండ్ హ్యాపీ. ఏంటో భయ్యా. ఎనీవేస్ హ్యాపీ రిపబ్లిక్ డే భయ్యా. జై హింద్.